అందరికీ ప్రైజ్లా ప్రార్థనా కూడిక వచ్చి చేసిన మరి ఆయా సంఘాల నుంచి రాగలిగిన దైవ సేవకులకు బాధ్యగల సహోదరులకు అందరికీ యేసుప్రభు యొక్క నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. బెర్షెబా ప్రార్థనా మందిరము గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మీకు అందరికీ కూడా బాగా తెలుసు. గత కొన్ని దినాల్లో మరి పరిస్థితులు కొంత వేగంగా మార్పు చెందుతూ వచ్చినాయి. మీరు ఇంతవరకే మరి ఇంతకుముందే చాలామంది వీడియో కూడా చూసింటారు, ఆదివారం చెప్పబడింది. అదే విషయము మళ్ళా మీకు ప్రకటించడానికే మరి మిమ్మల్ని అందరూ కూడా మందిరానికి ప్రార్థనా కూడికి ఆహ్వానించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మరి బెర్షెబా ప్రార్థనా మందిరము ట్రస్ట్ వారితో కలిసి పరిచర్య చేస్తూ వచ్చింది, పరిచర్య కొనసాగించబడుతూ వచ్చింది. సోదరుడు థియోటర్ గారు మరి సోదరుడు FCS పీటర్ గారు వారు ఉన్నంతవరకు బాగానే ఉంది. వారు ఉన్నప్పుడే ఈ ట్రస్టు 2 వర్గాలుగా విడిపోయింది, మీకు అందరికీ బాగా తెలుసు. నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వర్గం గురించి కూడా మనకు అనవసరం. ఇప్పుడు ఈ థియోటర్ గారు FCS పీటర్ గారు వాళ్ళిద్దరూ కొన్ని దినాల్లోనే, దాదాపు ఒక నెల దినాల్లోనే ఇద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మరి పరిస్థితులు ట్రస్ట్లో చాలా మార్పులు చెందుతూ వచ్చినాయి. 3 గ్రూపులు అయిపోయినారు వాళ్ళు. గ్రూపులు కాలేదని చెప్తున్నారు, మీకు అందరూ తెలుసు. 3 గ్రూపులు అయిపోయినారు. ఎవరికి వాళ్ళు గ్రూప్ పెట్టుకొని కొంతమందిని తీసుకొని మరి బెర్షెబా మాది, ఫలానా సంఘం మాది అని వాళ్ళు ఫోన్లు చేసి మరి ఆ మాటలు మాట్లాడము అని జరుగుతూ వచ్చింది. బెర్షెబాకు వాళ్ళకేం సంబంధము? బెర్షెబాకు 80 సంవత్సరాల పైబడిన సంఘం. ఆ వయసు గల వాళ్ళు ఎవరు కూడా లేరు. అన్నగారు కూడా జాన్ అన్నగారు 79 సంవత్సరాలు. ఎవరు ఇక్కడ ఇప్పుడు మన కూర్చున్న వాళ్ళం ఎవరు కూడా అప్పుడు లేము. అప్పుడు పరిశుద్ధులు వాళ్ళంతా కష్టపడి క్రైమ్ చెల్లించి మరి ఇక్కడ సంఘమును ఆరంభం చేయడానికి ప్రయాసపడుతూ వచ్చినారు. సోదరుడు భక్సింగన్న గారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కడపలో అడుగుపెట్టి ప్రారంభించబడిన వాక్యానుసారంగా ప్రారంభించబడిన సంఘము ఈ బెర్షెబా ప్రార్థనా మందిరం. హెబ్రోన్ కూడా అప్పుడు లేదు. ఆంధ్రప్రదేశ్ అంతట్లో కూడా ఫస్ట్ అసెంబ్లీ బెర్షెబా ప్రేయర్ హౌస్. ఇంకా అప్పుడు ఒక ఇంట్లో ప్రారంభించబడింది. అప్పుడు బెరాక్ అని పిలువబడుతుండేది. అక్కడి నుంచి క్రమంగా దేవుడు ఆత్మలను చేరుస్తూ సంఘాన్ని వృద్ధి పొందిస్తూ వచ్చినాడు. ఫిలిప్ అంకుల్ టైంలో ఇక్కడ రావడం జరిగింది. మరి అప్పుడు ఈ స్థలం అంతా వాళ్ళు కొని మరి భక్సింగ్ గారి పేరు మీద, ఫిలిప్ అంకుల్ పేరు మీద 1964లో ఈ యొక్క స్థలము రిజిస్ట్రేషన్ చేయబడుతూ వచ్చింది వాళ్ళిద్దరి పేర్ల మీద. ఎందుకంటే భక్సింగ్ గారు అప్పుడు ఉన్నారు, బాగున్నారు. ఫిలిప్ అంకుల్ ఇక్కడ దైవ సేవకుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడుతూ వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రాపర్టీ గురించి కానీ దీని గురించి కానీ ఎవరికి పట్టింపు లేదు. ఎందుకంటే మనకందరూ తెలుసు పరిచర్య సేవ ఇదే తెలుసు. చాలామంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఇక్కడికి వచ్చి పని చేస్తూ పోయినారు, పరిచర్య చేస్తూ పోయినారు, చక్కగా సేవ చేస్తూ పోయినారు. అయితే ఈ దినాల్లో ఈ గ్రూపులు ఎక్కువైపోయి 1 కాదు 2 కాదు 3 కాదు 4 అయిపోయినాయి. ఇప్పుడు భవిష్యత్తులో అన్ని గ్రూపులు అయితే మనకు తెలియదు. ఎవరు పడితే వాళ్ళు గ్రూపులు తయారు చేసుకోవడము, మాది 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 అని ఫోన్లు చేయడము, రావడము, గందరగోళం చేయడము, కలవరపరచడము. ఈ పరిస్థితులన్నీ మేము చూసినప్పుడు మరి మేము బాధ్యగల సహోదరులుగా ఒక తీర్మానానికి వచ్చినాం. ఎందుకంటే ఈ స్థలము భక్సింగ్ గారి ద్వారానే మరి ఆయన ప్రారంభించినాడు. మొట్టమొదటిగా ఆయన పేరు ఫిలిప్ అంకుల్ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయబడింది కాబట్టి మరి ఆయన మరి పెట్టిన ఇక సొసైటీ కిందనే, సొసైటీ ద్వారానే, సొసైటీతో కలిసి పనిచేయాలని మేము బాధ్యగల సహోదరులుగా కొంత ఆలోచన చేసి, ఎందుకంటే మాకు ఒత్తిడులు ఎక్కువ వచ్చినాయి. మేము వస్తామని మొన్న ఆదివారము
చాలా గందరగోళమైన పరిస్థితి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ చాలాసేపు టైం నుంచి ఆరాధన కూడా లేట్గా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఒత్తిడి మధ్యలో మేము ఆలోచన చేసి, ఇది భక్ష్యం గారు ప్రారంభించబడిన మొట్టమొదటి సంఘము, ఆయనే సొసైటీ ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ ప్రాపర్టీస్ అంతా చాలా చర్చెస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ సొసైటీ మీదనే అంతకుముందు పాత సంఘాలు అనుకుంటా మరి ఏర్పాటు చేయబడుతూ వచ్చినాయి, రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు హెబ్రోన్లో ప్రస్తుతం సొసైటీనే ఉంది కాబట్టి వారితో కలిసి మరి పరిచయం చేయాలని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. మేము నిర్ణయించుకున్నాము. అది మా నిర్ణయం మాత్రమే కాదు, సంఘానికి కూడా అందరూ పిలిచి ఆ రోజు ఆదివారంన సంఘానికి చెప్పినాం, పరిస్థితి ఇది, రకరకాల ఒత్తిళ్ళు ఉంటున్నాయి, వాళ్ళు వస్తాం వీళ్ళు వస్తామంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఈ విధంగా డెసిషన్ తీసుకున్నాము. మీరేం చెప్తే దాని ప్రకారం ముందుకెళ్దామన్నప్పుడు వాళ్ళందరూ సంఘం అంతా కూడా ఏకీభవించి, సరే మీ యొక్క నిర్ణయం ప్రకారమే మనమందరం కలిసి ముందుకు పోతామని చెప్పేసి సంఘం కూడా ఏకీభవించబడి వచ్చింది. కాబట్టి ఇది ఒక్కరి డెసిషన్ కాదు, ఒక 5 మంది డెసిషన్ కాదు, కానీ బెయేర్షెబా ప్రార్థనా మందిరం యొక్క సంఘం యొక్క తీర్మానం ఇది. సొసైటీతో కలిసి, హెబ్రోన్లో ఉన్న సొసైటీ కలిసి పరిచయం చేయాలి, సేవను ముందుకు కొనసాగించాలనేది తీర్మానం చేయడమైంది. అదే కూడా ఆదివారం కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి బెయేర్షెబా ప్రార్థనా మందిరము, హెబ్రోన్లో ఉన్న భక్ష్యం గారు మరి ఆయన ఏర్పాటు చేసిన మరి సొసైటీతో కలిసి మరి పరిచయం చేస్తుందని, ముందుకు కొనసాగుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏదైనా సమస్యలు, ఇబ్బందులు, దైవ సేవకులు, బాధికల సహోదరులు అడిగినా దయచేసి బెయేర్షెబాకు మీరు తెలియజేయండి. మేము హెబ్రోన్లో ఉన్న సొసైటీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మరి ఆ సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి రకరకాల వాళ్ళు మీకు ఫోన్లు చేయొచ్చు, ఇప్పటికే చాలామంది ఫోన్లు చేసినారు, కానీ మీరందరూ రాగలిగినారు, దేవుని స్తోత్రం. మీరేం వరీ కాకూడదు, మీ హృదయాల్లో ఉన్న సందేహాలు ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇది మొట్టమొదటి ఉండిందే సొసైటీ, తర్వాత వచ్చినట్టు మిగిలినవి. వాళ్ళు కూడా ఏదో ఒకరే ఉంటే కన్నా, అంటే ఒక గ్రూప్గా ఉంటే పర్లేదు, కానీ ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూపు తర్వాత ఒక గ్రూపు, అన్ని గ్రూపులు అయితే కన్నా ఏంది ఇది? ఎందుకన్నా దేవుడు సేవకు పిలిచింది వాళ్ళను. హెబ్రోన్లో ఉన్న కొన్ని సంవత్సరాలు బట్టి హెబ్రోన్లో ఉన్న ఆ యొక్క మంచి శ్రేష్టమైన పదార్థములు అన్నీ వాటి ద్వారా పోషించి బయటకు వెళ్ళి గ్రూపులు చేయండి, సంఘాలు విభజించండి అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంది. హెబ్రోన్లో భక్ష్యం గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని మోయడానికి, తీసుకువెళ్ళడానికి పోటీ పడిన వ్యక్తులు, దైవ సేవకులనే పిలువబడేవారు కొంతమంది దినాల్లో సంఘాలు చీల్చడానికి పోటీ పడుతూ ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళకి బాగానే ఉన్నారు, ఆ గ్రూప్ లీడర్స్ అంతా బాగానే ఉన్నారు. సఫర్ అయితే ఎవరు? మనం సఫర్ అవుతుంటున్నాం. కింద ఉండే సేవకులంతా ఎంత ఒత్తిడిలో ఉంటున్నారు ఆయా సంఘాల్లో. తద్వారా కొంతమంది సేవకులు అయితే చనిపోయినారు. ఇంతకుముందు అయితే ఎంతమంది బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత షుగరు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఎందుకు హ్యాపీగా దేవుని ఎంత ఆనందించి సంతోషంగా చేయలేకపోతుంటున్నాం? ఇవన్నీ ఈ పరిస్థితులను ఎవరు క్రియేట్ చేసింది, ఎవరు తీసుకొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఏ విశ్వాస కానీ, ఏ సంఘ పెద్ద కానీ మా గ్రూప్ చెండి అని ఎవరు అడిగిన వాళ్ళు లేరు. కానీ కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ స్వప్రయోజనం కోసము ఈ గ్రూపులను తయారు చేసేసి సంఘాలను మాత్రమే కాదు, విశ్వాసులు మాత్రమే కాదు, కుటుంబాలను కూడా చీల్చుతూ వచ్చినారు. కుటుంబాల్లో కూడా ఒక గ్రూప్ అయితే ఇంకొక గ్రూప్, భార్యాభర్తల మధ్యలో కూడా చీల్చుతూ వచ్చినారు. ఇదంతా మీకు తెలుసు. ఇంత విచారకమైన పరిస్థితులు రాను ఎన్ని గ్రూపులు తయారైతే మనకు తెలియదు, ఏమవుతుందో తెలియని పరిస్థితులు ఉంటున్నాం. కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా చాలామంది వింటూ ఉంటున్నారు. విశ్వాసులు, హెబ్రోన్ సహవాసం ఉండే విశ్వాసులు, మీరు దయచేసి ఆలోచన చేయండి, మేల్కొనండి. ఈ గ్రూపిజం మనకొద్దు, గ్రూపులు ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకొద్దు. ఏదైతే భక్ష్యం గారు ఏర్పాటు చేస్తూ వచ్చినారో మరి ఆ యొక్క దాని కిందనే ఆ ప్రత్యక్షతలోనే కొనసాగిపోవడానికి మనకు దేవుడు కృపను గ్రహించాలని
ఆ విధానంలో ముందుకు పోవాలని తీర్మానం చేసుకోవడము మంచిది. కొంతమంది వీడియోలు కూడా తీసి రకరకాలుగా భయపడతా ఉన్నారు, రకరకాలుగా చెప్తా ఉంటున్నారు. కాబట్టి మీరు ఏ వీడియోలు చూసినా ఏం చేసినా కానీ, ఫోన్లు చేసినా కానీ మీరేం కంగారు పడొద్దండి, మీరేం వరీ కావకండి. బీ విత్ గాడ్, గాడ్ బీ విత్ యూ. బీ విత్ గాడ్స్ వర్డ్ విల్ లీడ్ యూ. అండ్ ఫైనలీ బీ విత్ బెయర్షెబా విల్ బీ విత్ యూ. మీరు దేవునితో ఉండండి, దేవుడు మీతో కూడా ఉంటాడు. దేవుని వాక్యంను బాగా తెలుసు మీకు అందరికీ. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే దేవుడు మళ్ళీ నడిపిస్తూ వస్తాడు. మీరు బెయర్షెబాతో ఉంటగిన బెయర్షెబా మీకు సహాయపడుతూ వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే దయచేసి ఈ విషయాలు గమనించి మీరు మీ సంఘాల్లో మీరు ప్రభు వాక్యానుసారమైన విధానంలో ఈ సేవను కొనసాగించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాలు చెప్పడానికే మరి ఈ యొక్క ప్రార్థన కొడుకు ఏర్పాటు చేయడం. ఈ విషయంలో మీరు సందేహం ఏమీ పడవద్దు. మీకు ఎవరికైనా సరే ఏ విధానంలో అయినా సరే మీకు ఫోన్లు చేసినా కానీ, ఒత్తిడి చేసినా కానీ మీరెవరు వరీ కావకండి. కొంతమంది డ్యూయల్ మైండ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా, ఆ పక్క ఉంటారు, ఈ పక్క ఉంటారు. జాగ్రత్త. అంటే నేనేం హెచ్చరించడం లేదు, కానీ ప్రేమపూర్వకంగా అభ్యర్థించేది ఏమంటే, మనవి చేసేది ఏమంటే, మీరు అట్లుంటే నష్టం మీకే. మీరు ఏదో చేయాలనుకోవచ్చు, కానీ చివరికి నష్టపోతారు తప్పకుండా. ఎందుకంటే దేవుని మందిరము, దేవుని పని, దేవుని సంఘము దేవుడు కడతా ఉంటాడు. మనము ఆయన కట్టేటప్పుడు మనం హెల్పర్స్ అంతే. దాంట్లో మనము అన్నెసరిగా లేనిపోని విషయాలన్నీ మనం కాలేజ్ చేసుకుంటే నష్టపోయేదే మనమే. కాబట్టి యథార్థంగా దేవుని యొక్క సేవను చేయడానికి మనం ముందుకెళ్దాం. మరి మాలో కూడా బెయర్షెబాలో కూడా మేము దాదాపు 7 మంది బాధ్యగల సహోదరులు ఉంటున్నాం. ఇంతకుముందు వాళ్ళు ఆ ట్రస్ట్ వాళ్ళు అందరితో కూడా ఏం సంప్రదించరు, ఒకరిద్దరితో మాడతారు. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు కొన్ని బ్రాంచ్ అసెంబ్లీస్కి వచ్చి వాళ్ళు కూడా కలవరం లేపేది మీకు కొంతమంది తెలుసు. ఈ విధంగా జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంఘం యొక్క నిర్ణయం ఇది. ఈ నా వాయిస్ కాదు, సంఘం యొక్క వాయిస్. కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో బెయర్షెబాతో ఉండి, మీరు బెయర్షెబాతోనే కలిసి గతంలో ఎట్లా ఉంటున్నారో ఇప్పుడు కూడా సేవలో ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి కొన్ని ప్రకటనలు గమనించండి. 2వ శనివారం అనగా రేపు 2వ శనివారము జమ్మలమడుగు దగ్గరనున్న రామచంద్రాయపల్లి అనగా మైలవరం మండలం కింద వస్తుంది. రామచంద్రాయపల్లిలో అక్కడ జిల్లా ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆహ్వానించబడతా ఉంటున్నారు. మీ సంఘం నుంచి విశ్వాసులు, దైవ సేవకులు, బాధ్యత సహోదరులు కూడా దయచేసి వాహనాలు అక్కడ రావాలని మనవి చేస్తూ ఉంటున్నాం. జమ్మలమడుగు వెళ్ళిన తర్వాత మరి అక్కడికి 3 కిలోమీటర్లు అయిన తర్వాత ఒక టర్నింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ రూట్లో వెళ్తే కింద రామచంద్రాయపల్లి వస్తుంది. అక్కడ సోదరుడు పురుషోత్తం గారు ఉంటారు, దైవ సేవకుడు. బ్రదర్ అన్న ఒకసారి మీరు లేచి నిలబడతారా? పురుషోత్తం అన్న ఇక్కడ రండి, అక్కడ స్తంభం అడ్డం ఉంది, కొద్దిగా మధ్యలోకి రండి. అన్నగారు రామచంద్రాయపల్లిలో మరి అక్కడ సేవ చేస్తూ ఉంటున్నాడు. అన్న తర్వాత అన్నగారిని సంప్రదించండి, రూట్ చెప్తాడు. అన్నగారు ఎట్లా రావాలనో రూట్ చెప్తాడు. తెలియకున్నోళ్ళు దయచేసి రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. మరి ఈ నెల 25వ తేదీ 31వ తేదీ వాక్యం సర్వీస్ సందర్భంగా అనేక ప్రాంతాలకు వర్తమానికులు పంపబడుతూ ఉంటున్నారు. దయచేసి దాని విషయం ప్రార్థన చేయండి. జనవరి మాసంలో రాయలసీమ దైవ సేవకుల కూడికలు ప్రతి సంవత్సరం కూడా బెయర్షెబాలో కలిగి ఉంటాం. ఈ సంవత్సరం కూడా మనం కలిగి ఉండబోతూ ఉంటున్నాం. కాబట్టి ఆ డేట్స్ తర్వాత మీకు మెసేజ్ వాట్సాప్లో పెడతాము, ఫోన్ల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దయచేసి దానికోసమే ప్రార్థన చేసి జనవరిలో జరిగే రాయలసీమ దైవ సేవకుల కూడికలకు మరి హాజరు కావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి వచ్చిన వారందరికీ చాలా వందనాలు. అందరికీ కూడా భోజనాలు సిద్ధపరచబడినాయి. మరి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం సర్వీస్ చేయబడతాయి. దయచేసి ఈ విషయం గమనించండి. ఇప్పుడు అన్నగారు చివరి ప్రార్థన చేసిన తర్వాత మరి ఇక్కడ గ్రూప్ ఫోటో తీయబడుతుంది. దైవ సేవకులకు ఒక గ్రూపు, అంటే ఫోటో కోసం గ్రూపు, అంతేగాని వేరే దానికన్నా గ్రూప్ కాదు.
దైవ సేవకులంతా ఒక గ్రూపు, తర్వాత బాధ్యతల సహోదరులంతా కూడా ఒక రెండోసారి నిలబడితే కింద వాళ్ళ గ్రూప్ ఫోటోలు తీయబడతాయి. కొన్ని నిమిషాలు వెయిట్ చేస్తే గ్రూప్ ఫోటో తీస్తారు. తర్వాత అందరు కలిసి భోజనానికి వెళ్ళవచ్చు. తర్వాత కొంతమంది అంటే వేరే వాళ్ళు మీకు సేవకుల మీటింగ్కి రావాలి అని ఫోన్లు చేయొచ్చు. మా దగ్గర కూడా రావాలని మీకు ఫోన్లు చేస్తూ రావచ్చు. మీరు దేనికి రెస్పాండ్ కాకండి. బేర్షెబాలో ఏదైతే జరుగుతుందో దానికి మాత్రమే హాజరు కావాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మీరు సేవ చేస్తూ ఉంటున్నారు. మనం ఒకరికొకరికి లింకప్ ఉండాలి. ఆ లింకప్ ఉంటే కన్నా చాలా మంచిది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాం. అక్కడికి ఇక్కడికి రెండు పక్కలు వెళ్ళడం అనేది కూడా అంత బాగుండదు. దయచేసి మనకు వాక్యంలో కూడా ఉంది కదా, నువ్వు చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే మేము అక్కడ పోతాం ఇక్కడ పోతామంటే అది మీ ఇష్టము. కానీ బేర్షెబాతో ఉండండి. మేము కూడా మీతో ఉండి సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొక ప్రకటన గమనించండి. ప్రభు చిత్తం అయితే పరిశుద్ధ సమాజ కూడికలు జనవరి 13 నుంచి 18 వరకు, అంటే 2026 సంవత్సరం, వచ్చే సంవత్సరము జనవరి 13 నుంచి 18 వరకు, మంగళవారం సాయంకాలం 6:30 గంటల నుండి ఆదివారం మధ్యాహ్నం 2-4 గంటల వరకు పరిశుద్ధ సమాజ కూడికలు అనంతపురంలో బేతేలు ప్రార్థనా మందిరం నందు జరిగించబడుతుంటున్నాయి, ఏర్పాటు చేయబడినాయి. బేతేలు ప్రార్థనా మందిరము అది ఎస్విఆర్ ఫంక్షన్ హాల్, రేడియో స్టేషన్ ఎదురుగా ఉంటుంది అనంతపూర్లో. దయచేసి ఈ యొక్క ప్రార్థన పరిశుద్ధ సమాజ కూడికల కోసం ప్రార్థించండి, పాల్గొనాలని మనవి చేస్తూ ఉంటున్నాం. దైవవర్తమానికులు సోదరుడు ఎం జానన్న గారు, సోదరుడు పీటర్ క్లవర్ గారు, సోదరుడు పీటర్ హోల్డ్ గారు లండన్ నుంచి వారు రారంటున్నారు. కాబట్టి వాళ్ళ వర్తమానాలు ఇవ్వబోతుంటున్నారు. వర్తమానాల కోసం ప్రార్థించేయండి. అందరినీ వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి దయచేసి పరిశుద్ధ సమాజ కూడికలకు ప్రార్థించి పాలు పొందాలని మనవి చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.